హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. నేను ఈరోజు ఇన్సిడెంట్ గా 10 minutes లో అయిపోయే చికెన్ పులావ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, అల్లం, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సహజీరా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర, టేస్ట్ కి తగినంత సాల్ట్. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. నా కామెంట్ సెక్షన్ లో ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. 1 కప్పు కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, పుదీనా, గార్నిష్ కోసం కొత్తిమీర. ఫ్రెండ్స్, కేజీ రైస్ కి కేజీ చికెన్ పడుతుందండి. కొంతమంది 3/4 kg కూడా వేసుకుంటారు. మేమైతే కేజీ వేసుకుంటాము. ముందుగా చికెన్ కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఫ్రెండ్స్, నేను లలిత రైస్ తీసుకున్నాను. నా దగ్గర బాస్మతి రైస్ లేవు. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకొని చేసుకోవచ్చండి. ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ముందుగా మనం రైస్ కడిగి పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఏమనుకోవద్దండి, నేను చిమ్నీ ఆన్ చేసిన స్టవ్ అని కుక్కర్ పెట్టానండి. ముందుగా మనం కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ లోని కారం కలుపుకోవాలండి. 1-2 స్పూన్లు కారం కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 minutes మనకి అన్ని ఫ్రై చేసుకునే వరకు చికెన్ లో కారం కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు కలపకూడదు. రైస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోకూడదండి. మనం కుక్కర్లో రైస్ పెట్టినప్పుడు నానబెట్టకూడదు, మత్తబడిపోతుంది. అందుకని రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. నీళ్లు తీసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నెయ్యి ఇంట్లో తయారు చేసిందండి, అందుకనే కొంచెం టైట్ గా ఉంది. ఇప్పుడు 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుందండి, 10 minutes లో అయిపోతుంది. నేను చాలా రకాల బిర్యానీలు చేస్తాను. నేను నా ఛానల్ అప్లోడ్ చేస్తానండి. ఆయిల్ మెరిగింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఏగితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటదండి. ఈ బిర్యానీయే కాదు, ఏదన్నా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగేటప్పుడే మనం చూసుకోవాలి. అలాని మాడిపోకూడదు. చూడండి, అలా ఏగనివ్వాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ లో రావాలండి. వస్తే చాలా టేస్టీగా ఉంటది. కర్రీకైనా సరే, దేనికైనా సరే ఉల్లిపాయ వేగితేనే టేస్టీగా ఉంటది. ఫ్రెండ్స్, ఉల్లిపాయ వేగాలంటే చిన్న సాల్ట్ వేసుకోండి. అలానే ఇప్పుడు కాదు, ఏదన్నా కూరలో. పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. బయట వర్షం పడుతుందండి, అది ఆ శబ్దం వినబడుతుంది అనుకుంటా మీకు. ముందుగా మనం కారం కలుపుకొని చికెన్ ని కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకొని కలుపుకోవాలి. చికెన్ బాగా కలుపుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో 3 విజిల్లు అయితే సరిపోతుందండి. చికెన్ కొంచెం ముందుగా వేపుకుంటే 3 విజిల్స్ అయితే సరిపోతుంది. కొంచెం బాగా కలుపుకోవాలి. మన అల్లం వెల్లుల్లి అన్ని బాగా పట్టినట్టు. ఇప్పుడు 1 స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. చికెన్ మసాలా 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ముందే అన్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆల్రెడీ కడిగి రైస్ పక్కన పెట్టుకున్నాను కదా,
ఆ రైస్ కుక్కర్లో వేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి. ఆ రైస్ కుక్కర్లో వేసుకొని కలుపుకోవాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అంటే మనకి కారం అవన్నీ పట్టినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్ గా 1 గ్లాస్ రైస్ కి 1 గ్లాసే సాల్ట్ వేసానండి. మేము సాల్ట్ కొంచెం తక్కువ తింటాము. ఇప్పుడు పుదీనా వేస్తున్నాను ఫ్రెండ్స్. పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేస్తున్నాను, కరివేపాకు వేసాను. ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ గా వాటర్ వేస్తున్నానండి. 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్. ఫైనల్ నేను కారం వేస్తున్నానండి. ఇందాక ఆల్రెడీ మనం కారం వేసుకొని చికెన్ కలుపుకున్నాం కదా, అది చూసుకొని మళ్ళీ కారం వేసుకోవాలి. కొంచెం కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెడుతున్నాను. 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈజీగా ఉంటది ఫ్రెండ్స్. చూడండి 10 నిమిషాలు అయిపోయింది. 3 విజిల్లు అయిపోయి చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ బిర్యానీ. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గార్నిష్ చేసుకుంటాను. చూడండి వేడి వేడి చికెన్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్. నేను ముక్క తీసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. కొంతమందికి డౌట్ రావచ్చు, 3 విజిల్లే కదా చికెన్ ఉడికిందో లేదో అని. నేను చికెన్ ముక్క తీసి చూపిస్తాను. చూడండి కుక్ అయిపోద్దండి, ఎందుకంటే బాయిలర్ కాబట్టి. అదే సొంతం అది అయితే మనకు కుక్ అవ్వదు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈజీగా ఇంట్లోని బిర్యానీ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. చూడండి వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ పులావ్ ఫ్రెండ్స్, బిర్యానీ కాదు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటది. ఎలా వచ్చిందో ట్రై చేయండి. నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.